హాయ్ హలో అండి. ఈరోజు మనం 6th క్లాస్ తెలుగుకి సంబంధించి ఒక్కొక్క లెసన్ని చూద్దాము. 6th క్లాస్ తెలుగులో మొత్తము 12 లెసన్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క లెసన్ని చూద్దాము. ఫస్ట్ 6th క్లాస్ తెలుగు విషయ సూచిక అంటే ఎన్ని లెసన్స్ ఉన్నాయి, ఒక్కొక్క లెసన్ ఇతివృత్తం ఏంటి, ప్రక్రియ ఏంటి నేర్చుకుందాము. ఫస్ట్ అభినందన అనే పాఠం శేషం లక్ష్మీనారాయణ గారు రచించారు. ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి, శ్రమ గౌరవం. ప్రక్రియ వచ్చేసి గేయం. ప్రక్రియ అంటే అది ఏ ప్రక్రియకు చెందింది? కథన, ఖండకావ్యమా, లేఖన, లేకపోతే శతకమా, కావ్యమా, ద్విపదన, స్వాగతం, అలా ఓకేనా. సో అభినందన పాఠం వచ్చేసి శేషం లక్ష్మీనారాయణ రచించారు. ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి, శ్రమ గౌరవం. ప్రక్రియ వచ్చేసి గేయం. నెక్స్ట్ సెకండ్ లెసన్ వచ్చేసి స్నేహబంధం. మూలం వచ్చేసి చిన్నయ్య సూరి గారు. ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు. ప్రక్రియ వచ్చేసి కథ. నెక్స్ట్ వర్షం వచ్చేసి రచయిత పల్లా దుర్గయ్య. ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి చిత్రణ. ప్రక్రియ వచ్చేసి ఖండకావ్యం. నెక్స్ట్ లేఖ అనేది చరిత్ర సంస్కృతి ఇతివృత్తం చెందుతుంది. ప్రక్రియ వచ్చేసి లేఖ. శతక సుధా వ్యాకరణ కవులు రచించారు. ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు. ప్రక్రియ వచ్చేసి శతకం. పోతన బాల్యం వచ్చేసి మానవమల్లి మధ్వాచార్యులు రచించారు. ఇతివృత్తం వచ్చేసి పిల్లల ఆసక్తులు. ప్రక్రియ వచ్చేసి కావ్యం. ఉడత సాయం గోన బుద్ధారెడ్డి గారు రచించారు. ఇతివృత్తం వచ్చేసి సహకారం. ప్రక్రియ వచ్చేసి ద్విపద. చెరువు వచ్చేసి సంస్కృతి పర్యావరణ ప్రక్రియ ఇతివృత్తానికి చెందింది. ప్రక్రియ వచ్చేసి స్వాగతం. అంటే చెరువు తన గురించి తాను మాట్లాడుతుంది అనమాట స్వాగతం అంటే. చిమలబారు పొట్లపర్రి రామారావు గారు రచించారు. వ్యక్తి వికాసం అనేది ఇతివృత్తం. వచన కవిత అనేది ప్రక్రియ. బాలనాగమ్మ సాహస కథ. ప్రక్రియ వచ్చేసి జానపద కథ, సాహసానికి సంబంధించింది. పల్లెటూరు పిల్లగాడ సుద్దాల హనుమంతు రచించారు. ఇతివృత్తం వచ్చేసి మానవ విలువలు, బాల కార్మికులు. ప్రక్రియ వచ్చేసి పాట. కాపాడుకుందాం పర్యావరణం అనేది దాని ఇతివృత్తము. ప్రక్రియ వచ్చేసి సంభాషణ. ఫస్ట్ లెసన్ చూద్దాము. ఫస్ట్ లెసన్ వచ్చేసి అభినందన శేషం లక్ష్మీనారాయణ రచించారు. పాఠం గేయ ప్రక్రియకు చెందింది. గేయం అంటే పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ గేయం శేషం లక్ష్మీనారాయణ రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది. శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లా నగనూరు. కనకమ్మ నరసింహస్వామి దంపతులకు జన్మించారు. ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశారు. ఈయన అనేక పద్య, వచన, గేయ కవితలు రచించారు. అవి వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. టీవీ, రేడియోలో ప్రసారమయ్యాయి. అనేక మంది శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈయన రాసిన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందూ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురితమయ్యాయి. లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి అని రాయడంలో ఈయన అందవేసిన చెయ్యి. నెక్స్ట్ ప్రవేశిక. అభినందన లెసన్ సంబంధించిన ప్రవేశిక ఏంటంటే దేశానికి వెన్నెముక రైతు, దేశాన్ని కంటికి రెప్పలా కాపాడేవాడు సైనికుడు. సో వారిద్దరు లేకపోతే దేశ ప్రజలకు తిండి, దేశానికి రక్షణ ఉండదు. దేశం కోసం వాళ్ళిద్దరూ పడే శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అన్నారు. ఒకసారి పాఠానికి సంబంధించి గేయాన్ని అయితే చూద్దాము. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. శ్రమదార్చని హాలికులకు, తలవంచని సైనికులకు, భారతమాత పురోగతికి ప్రాతిపదులకు, గనులకు, ఉడుమి తల్లి పులకింపగా రుధిరం అంటే రక్తం, స్వేదమ్ము కాగా, స్పసిడి పండించినట్టి ప్రగతి మార్గదర్శులకు, కంటికి కనిరెప్పలాగా, చీన చుట్టు కంచెలాగా, జన్మభూమి కవచమైన ఘనవీరులకు, జవాన్లకు, ప్రలోభాల మాయలోన పడిపోవని నిర్మలులకు, నిమిషమైన విధుమరుని నీతి కర్మశీరులకు, విశ్రాంత సేద్యంతో ఆకులు మంటలను ఆర్పి దేశభక్తి ఖడ్గంగా శత్రుముఖలను దుమ్మి దేశభక్తి దేశకీర్తి బావుటాను ఎగిరేసిన ఘనవీరులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. ఇది వచ్చేసి పద్యము. అంటే దేశానికి ఏ విధంగానైతే రైతులు సైనికులు ముఖ్యమో వాళ్ళ ప్రాముఖ్యత గురించి ఈ అభినందన అనే గేయము తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ దీని తర్వాతకు వచ్చేసి
ఇందులో ఇవి ఇంపార్టెంట్ ఏంటంటే ఇవే వందనాలు వందనాలు ఉత్తానపస అలంకారం. శ్రమ దాచిన హాలికులకు కూతో నిండైంది. మళ్ళీ నెక్స్ట్ ఇది కూడా కూతో నిండైంది. అంటే ఇట్లా ఎండింగ్కి ఇట్లా వస్తుందన్నమాట. కూ సేమ్ వస్తే అంత్యానపస అలంకారం. కొన్ని మీనింగ్స్ ఉంటాయి. రుద్రం అంటే రక్తం, స్వేదం అంటే చెమట, పసిడి అంటే బంగారం, దున్ని అంటే దున్ని. ఇవి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ సారాంశం. ఇందులో ఏంటంటే అర్థాలు ఇస్తాడు కొన్ని. భరతమాతకు నయనాలు ఏంటి అంటే పల్లెలు భరతమాతకు నయనాలు. గృహసీమకు మనదీపాలు పల్లెలు. ప్రగతి సోపానాల అర్థం మెట్లు, నివాసం, నిలయం, ఇల్లు, గృహం. ఓకేనా. మళ్ళీ ఇందులో ఇక్కడ ఈ బిట్ ఇంపార్టెంట్ అర్థాలు. రుద్రం అర్థం రక్తం, పసిడి బంగారం, హాలికలు రైతులు, స్వేదం చెమట. ఓకేనా. నెక్స్ట్ గ్రామర్ పార్ట్ ఇంపార్టెంట్. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే వర్ణమాల. ఓకే. భాష అక్షరం గుర్తుల పట్టుకొని వర్ణమాల అంటారు లేదా అక్షరమాల అంటారు. అచ్చులు ఆ నుంచి ఆ ఈ అచ్చులు అంటారు. ఖ నుంచి రౌతి వరకు హల్లులు అంటారు. అక్షరమాలలో ఎట్లా ఉన్న హల్లు పొల్లుగా పలికేది ధ్వనులు. ఓకేనా. కొన్ని అక్షరాలు 2 3 హల్లులు కలిసి ఉండవచ్చు. ఈ 3 రకాలు. ద్వితాక్షరం అంటే దేనికదే ఒత్తుంటే ద్వితాక్షరము, వేరే ఒత్తుంటే సంయుక్తాక్షరము. ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు అంటే ఒక అక్షరానికి 2 ఒత్తులు ఉంటే దాన్ని సంశ్లేష అక్షరం అంటారు. ఒకటి కంటే ఎక్కువ హల్లులు చెందిన ఒత్తులు ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వర్గ అక్షరాలు చూద్దాం. కా నుండి మా వరకు ఉన్న అక్షరాలు. కా వర్గం కక్క గగ్గ ఇన్య, చ వర్గం చచ్చ జజ్జని, ట వర్గం టటడన, త వర్గం తతదన, ప వర్గం పప్పు గుమ్మ. సో దీంతో ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకేనా. సెకండ్ లెసన్ తర్వాత వీడియోలో చూద్దాం.